ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం చేసే ప్రక్రియ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అనేక వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షం అయితే సూటిగానే స్పందించింది. జగన్మోహన్ రెడ్డి తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ టెండర్లన్నీ రద్దు చేస్తాను అంటూ ఆయన వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేసేదే లేదు అంటోంది. పీపీపీ మోడల్ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తుల పెత్తనానికి కట్టబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టేసింది. దానికి సంబంధించి అధికారికంగా టెండర్ నోటీసు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీఎంఎస్ఐడి ఆధ్వర్యంలో ఈ టెండర్ ప్రకటన ఈరోజు అధికారికంగా అన్ని పత్రికల్లోనూ స్టేట్మెంట్ ఇచ్చి రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఆదోని, ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఫేజ్ 1 కింద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో DBFOT మొత్తంగా మెడికల్ కాలేజ్ 150 అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లు, 24 పీజీ సీట్లు, వాటితో పాటుగా 625 పడకల ఆసుపత్రి అభివృద్ధి ప్రాజెక్టులు ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా టెండరు కోరబడుచున్నది. ఇతర వివరాలను పలానా వెబ్సైట్లో చూడొచ్చు అన్నట్టుగా మొత్తం ఈరోజు 17 సెప్టెంబర్ నాడు రిలీజ్ చేసినట్టు అధికారికంగా ప్రచురించారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేదానికి చంద్రబాబు చాలా ఆతృత పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణ పనులు పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీలని ఒకేసారి ప్రైవేటు సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి చంద్రబాబు చాలా తపన పడుతున్నారు. ప్రజలెంత వద్దంటున్నా, పబ్లిక్ నుంచి ఏ మేరకు వ్యతిరేకత వస్తున్నా ఖాతరు చేయబోము అని చెప్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజల ఆస్తులని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడమే అనే అభిప్రాయం వినిపిస్తున్నా ఆయన లెక్క చేసేందుకు సిద్ధంగా లేరు అనే విషయం మరోసారి తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకున్నారు. అందులో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. విజయనగరం, పాడేరు, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 6 కాలేజీల్లో ఇప్పటికే సుమారుగా 800 వరకు మెడికల్ సీట్లు, MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 11 మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం తన బాధ్యత నుంచి తప్పుకుని పీపీపీ చేతుల్లో ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టేసేదానికి సిద్ధమవుతుంది. అంటే పీపీపీ అని పేరు పైకి చెబుతున్నప్పటికీ ఇప్పటికే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినటువంటి సంస్థలన్నీ ఏమయ్యాయో మనందరికీ అనేక ప్రాజెక్టులు ఉదాహరణగా కనిపిస్తాయి. మొత్తంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించి ప్రైవేటు వాళ్ళ పెత్తనం సాగించే దిశలో ఒకవైపు మెడికల్ సీట్లు అమ్ముకోవడానికి, రెండో వైపు ప్రభుత్వ ఆసుపత్రులు రావాల్సిన చోట ప్రైవేట్ ఆసుపత్రులకు అవకాశం కల్పించేలా చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం రాష్ట్రానికి నిజంగా గొడ్డలి పెట్టు లాంటిది. అయినా కూటమి నేతలు మాత్రం దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి తీరు చాలా విడ్డూరంగా, విస్మయకరంగా కనిపిస్తోంది. మరి ప్రజలు ఏం చేస్తారు? దీన్ని ఎట్టా ఎదుర్కొంటారు? ప్రభుత్వమే నిర్మించాల్సినటువంటి మెడికల్ కాలేజీల బాధ్యత నుంచి చంద్రబాబు తప్పుకుంటున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్టీఆర్ మా ఆరాధ్య దైవం అని చంద్రబాబు చెప్తారు. అదే ఎన్టీఆర్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రైవేటు రంగంలో ఉంటే దాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీగా సిద్ధార్థ మెడికల్ కాలేజీలని ఎన్టీఆర్ మారిస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ చేసిన పనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. మరి దీన్ని జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఏ మేరకు అడ్డుకుంటారు? ఎంతవరకు ఈ పీపీపీ కోసం జరుగుతున్నటువంటి టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయగలుగుతారు? చాలా కీలకమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది.